చూసుకుంటే సర్వే క్లియర్గా సర్వే మొత్తం క్లియర్గా కనపడుతుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనే దాని మీద కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది, తర్వాత కూటమికి ఎన్ని, వైఎస్ఆర్ సిపికి ఎన్ని పార్టీలు వస్తాయని చెప్పి మనకు క్లియర్గా సర్వేలో చేయడం జరిగింది. అన్ని సర్వేలో ప్రభంజనం సృష్టించిన టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ కూటమి సంస్థ పేరు, తర్వాత కూటమి వైఎస్ఆర్ సిపి టైట్ ఫైట్ ఎక్కడైతే ఎన్ని స్థానాల్లో ఉందనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే ఇండియా టుడేలో 119 సీట్లు, ఇండియా టుడే చేసిన సర్వేలో 119 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే వైఎస్ఆర్ సిపి ఉందో ఇప్పుడున్న అధికార పార్టీకి మినిమంలో 56 సీట్లే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత సిఎన్ఎన్ న్యూస్ 126, తర్వాత వైఎస్ఆర్ సిపికి 49, తర్వాత ఏబీపీ న్యూస్ 140 సీట్లు విజయోత్సవంగా గెలుస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్పి క్లియర్గా ఏబీపీ న్యూస్ ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ సిపి 35, న్యూస్ ఎక్స్ 125, వైఎస్ఆర్ సిపి 50, ఇండియా టీవీ సర్వేలో 121 టీడీపీ జనసేన బీజేపీ కూటమికి, తర్వాత వైఎస్ఆర్ సిపి జగన్ పార్టీకి 54, జీ న్యూస్ 125 టీడీపీ 46 వైసీపీ, ఆర్టీవీ రవిప్రకాష్ 111 కూటమికి 59 జగన్కి, తర్వాత పైనీర్పు ల్యాబ్ స్టడీస్ 126 కూటమికి 33 జగన్కి. ఇక్కడ ఈ 33లో కూడా ఈ 126 33లో కాకుండా 16 మాత్రం బాగా టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. ఆ టఫ్ ఫైట్ ఎక్కడ ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత సొసైటీ ఫర్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లక్నో 145 స్థానాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పారు సర్వే. తర్వాత 30 సీట్లు మాత్రం జగన్ గెలుస్తారని చెప్పారు. తర్వాత రైజ్ 108 నుంచి 120 సీట్ల వరకు ఈ కూటమి గెలుస్తుంది. తర్వాత ఆఫ్టర్ ఆల్ 41 నుంచి 54 మార్కి ఆ వైసీపీ గెలుస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సిపిఆర్ సర్వే 126 కూటమి, తర్వాత 49 మాత్రం వైఎస్ఆర్ సిపి. పోల్ పల్స్ సర్వే చూసుకుంటే 98 నుంచి 104 సీట్ల వరకు టీడీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 54 నుంచి 60 సీట్ల మధ్యలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు ఒక 23 సీట్లకు మాత్రం టఫ్ ఫైట్ జరుగుతుందని చెప్పి పోల్స్ పల్ సర్వే మనకి వెల్లడించడం జరిగింది. తర్వాత పోల్ స్ట్రాటజీ గ్రూపా 120 నుంచి 130 సీట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమి, 45 నుంచి 55 వైసీపీ కూటమి. తర్వాత స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే చూసుకుంటే 90 నుంచి 105 వరకు జనసేన బీజేపీ టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. 67 నుంచి 70 స్థానాలు. దీంట్లో టాప్లో స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఒకటే 67 నుంచి 70 అని చెప్పి వైఎస్ఆర్సీపీకి ఇదే హైయెస్ట్ రేంజ్ సీట్లు ఇవ్వటం జరిగింది. వన్ భారత్ 126 కూటమి, తర్వాత 35 జగన్కి. తర్వాత పీపుల్స్ రైట్ 156 సీట్లు. ఇక్కడ చూసుకుంటే మా టీడీపీకి, తర్వాత జనసేనకి బీజేపీకి సంబంధించి 156 సీట్లు పీపుల్స్ రైట్ మాత్రం ఈ దీంట్లో అన్నిటికంటే హైయెస్ట్ సర్వే ఇవ్వటం జరిగింది. తర్వాత ఓన్లీ 19, ఆఫ్టర్ ఆల్ 19 జగన్ ప్రభుత్వానికి కానీ, తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఒక 19 మంది అన్నిటిగా గెలిచేటట్టు జగన్ కాకుండా. తర్వాత పీపుల్స్ పల్స్ 139 స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉంది. 36 స్థానాలు వైఎస్ జగన్ పేరు మీద ఒక 36 మంది గెలిచే అవకాశం ఉందని చెప్పి పీపుల్స్ పల్స్ సర్వే చెప్పడం జరిగింది. పీపుల్స్ ఒపీనియన్ ఈ సర్వే చూసుకుంటే 146 స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉంది. తర్వాత ఒక 29 స్థానాలు మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పుంజుకునే అవకాశం ఉంది. తర్వాత ఆల్ ఇండియా పీపుల్ సర్వే 150 సీట్లు టీడీపీకి, తర్వాత జనసేనకి బీజేపీకి కంకణం కడతారు ప్రజలని చెప్పి ఇక్కడ 150 సీట్లు సర్వేలో వెల్లడించడం జరిగింది. ఓన్లీ 24 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. తర్వాత పవర్ తెలుగు
పవర్ తెలుగులో 151 సీట్లు కూటమి గెలిచే అవకాశం ఉంది. 24 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. రాకెట్ న్యూస్ సర్వే విషయానికి వస్తే రాకెట్ న్యూస్ 152 స్థానాలు ఇక్కడ మనకి కూటమి గెలిచే అవకాశం ఉంది. ఓన్లీ 23 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. ఎక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సర్వేలు చూసుకున్నా కూడా మినిమం తర్వాత పాపకార్ మీడియా సర్వే 151 ఇక్కడ కూటమికి వచ్చే అవకాశం ఉంది. 24 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. ఏ సర్వే చూసుకున్నా కూడా మినిమంలో మినిమం 120 పైచిలుకు మాటనే టీడీపీ తర్వాత జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పి అన్ని సర్వేలు కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ లోకేష్ గారు మనకి ఇప్పుడు ఏదైతే వార్తలు చెప్పాడో దానికి సంబంధించి ఖచ్చితంగా గెలుపు గుర్రం రేసులోనే టీడీపీ జనసేన బీజేపీ కూటమి వెళ్తుందని చెప్పి క్లియర్గా అనుకోవడం జరుగుతుంది.